అయితే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మనలో జరిగిందన్నమాట. గడ్డ చార్జర్ అది ఉంటుంది కదా, సో అది తీసుకొని కొట్టిండంట. ఆమెకి ఇట్లా తాకి మొత్తం ఉబ్బిపోయి చక్కెర వచ్చి పడిపోయిందంట. ఇట్లా ఉంది రిస్క్. ఇప్పుడు స్పీడ్ పోతే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ అమ్మ ప్రేమ ఎట్లుంటది అంటే వాడు ఏదంటే దానికి సిద్ధం అంటారు వీళ్ళు. ఏం చేసిండు ఏంది అనేది ఆడ పోయిన తర్వాత మనకు తెలుస్తుంది. వాడు నేను వస్తున్నా అంటేనే ఫుల్ భయం ఉంటుంది. ఏయ్ ఒళ్ళాన్ వాసింది. బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్ అనమాట. సో ప్రెజెంట్ అయితే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మనలో జరిగిందన్నమాట. బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు గంగు కూడా నాతో లేడు, అంత అర్జెంట్ పోవాల్సి వస్తుంది. నాకు మార్నింగ్ 7 అవుతుంది. ఇక్కడ మీరు టైం చూడొచ్చు. సో ఈ మార్నింగ్ అర్జెంట్ కాల్ వచ్చింది. రాత్రికి బయలుదేరాల్సి వచ్చింది. కానీ బయలుదేరే టైంకే గేట్లు బంద్ అయిపోతాయి అని చెప్పేసరికి అయిపోయి ఇప్పుడు అర్జెంట్ పోతున్నా అనమాట. సో మా వైఫ్ ఎందుకు అడ్మిట్ ఉందంటే ఇర్ఫాన్ ఒప్పో ఫోన్ గడ్డ చార్జర్ అది ఉంటుంది కదా, సో అది తీసుకొని కొట్టిండంట. ఆమెకి ఇట్లా తాకి మొత్తం ఉబ్బిపోయి చక్కెర వచ్చి పడిపోయిందంట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను శ్రీశైలం పోతున్నా. అసలు ఇర్ఫాన్ ఈమెకు ఉండాలన్న లాడ ఎక్కువ పెట్టద్దన్న. వాడు మంచిగా ఆలోచిస్తాడు, కానీ ఏ సిచ్యువేషన్ అన్న ఏదో ఒకటి ఉంటేనే వాడు అట్లా చేస్తాడు. ఆడ పోయినాకైతే చూసాం. వాడు వానికి ఉన్న ప్రేమ ఓనికి ఉండదన్న. వాడు సేమ్ నాలకనే అన్న. మా అమ్మమ్మ అంటారు, దాది అంటారు మా దాంట్లో. ఎంత ప్రేమ చూసుకుంటాడు తెలుసా అన్న. నేను ఎట్లయితే చూసుకుంటానో అట్లా చూసుకుంటాడు. ఈమెమో ఫుల్ లాడు, ఆమెకి లాడు చాలా చూపించేస్తా. పిల్లలకి కొంచెం ఏంటంటే ఇప్పుడు పెద్దోళ్ళ ప్రేమతోని వాళ్ళు జర్నీ చేసిరు అనుకో మనలకు అవుతారు. ఈ అమ్మ ప్రేమ ఎట్లుంటది అంటే వాడు ఏదంటే దానికి సిద్ధం అంటారు వీళ్ళు. దీనివల్ల మనకి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు చూడు అంత దూరం పోయారు, శ్రీశైలం పోయారు అనమాట. మా వేణన్న వాళ్ళ వైఫ్ ఇంకా కేపీ అన్న వాళ్ళ వైఫ్ ఆడనే ఉన్నారు. ఇక మా వైఫ్ కూడా కొంచెం తిరిగేసి వస్తారని శ్రీశైలం పోయారు. ఇట్లా ఇష్యూ అయితే జరిగింది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ పోతున్నా నేను. ఆడ పోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా ఏం జరిగింది ఏందనేది. రోడ్ కనిపిస్తలే, మీరు చూడు ఒకసారి ఎట్లుంది. అసలు కాశ్మీర్లో ఆడ ఈడ ఉంటుంది చూడండి, అట్లా ఆ టై ఇగో ఇట్లుంది రిస్క్. ఇప్పుడు స్పీడ్ పోతే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఏవో అసలు ఏం కనిపిస్తలేదు చూడండి. టైం కూడా చూడండి 7 అవుతుంది. ఇగో అందుకే అందరు ఇగో ఈ స్పీడ్లో పోవాల్సి వస్తుంది. ఆడేమో అర్జెంట్ పోవాలా, అందుకే గంగు రాలేకపోయిండు. లేకపోతే గంగు వచ్చేటోడు. ఒకటేసారి అర్జెంట్ అయ్యేసరికి నేను బెనర్గాని తీసుకొని పోదాం అనుకున్నా. వాడు ఉంటే కొంచెం జల్లి వెళ్ళిపోతాం. ఎంత జల్లి అయినా కానీ ఇక్కడ ఆగాల్సి వస్తుంది. ఇగో చూడండి ఎట్లుంది మొత్తం. అందరు స్లో పోతారు, పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి. అదే అంటున్నా. ఇర్ఫాన్ ఏం చేసిండు ఏంది అనేది ఆడ పోయిన తర్వాత మనకు తెలుస్తుంది. వాడు నేను వస్తున్నా అంటేనే ఫుల్ భయం ఉంటుంది. ఎట్లా చెప్తే అట్లా వింటాడు. వానికి లాడ ఎక్కువ ఉండేసరికి వాడు అట్లా చేసిండు. అసలు అట్లా చేయడు, వాడు పెద్దోళ్ళకి ఆలోచిస్తాడు. 2 hours later మనమైతే కాటేజ్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు లోపల పోయిన తర్వాత బయటనే ఉన్నా. అగో వావ్ ఖుషి అయిపోతుండు. అగో వస్తుండు. అగో చూడు నడక చూడు. హాయ్ షాకింగ్, ఫుల్ షాక్ అయినావా? ఇప్పుడు చూడు రీ వాని ముఖం ఎట్లా చేంజ్ అవుతుంది. మమ్మీని దేంతో కొట్టినావు? నడు ఆడ కారు ముందట్రా.
ఎందుకు కొట్టినావు మమ్మీకి చెప్పు పూసేకి బోల్నా బోల్తున్నా బోలో కైకు మారే మూసే బోలో ఏయ్ కొల్లాన్ ఎందుకు కొట్టినావు మమ్మీకి చెప్పు నోరుందిగా మూవైనా బోలో ఎందుకు కొట్టిండు ఎందుకు కొట్టిండు చార్ని వాడు చూడు కదా ఎప్పుడు కొట్టిడు ఏయ్ కదా ఇక్కడ కొట్టుకున్నారు ఏయ్ హోల్డ్ హ్యాండ్స్ హోల్డ్ హ్యాండ్స్ కదా ఇక్కడ నుంచో అక్కడ హోల్డ్ హ్యాండ్స్ ఓవర్ కొట్టిరు మమ్మీకి ఓవర్ కొట్టిరు ఆమెనే కొట్టిందా పిలు मम्मी कर रमन पिंच कर आपो बुला के लेके आओ जाओ मम्मी को बुलाओ जाओ इड़ा 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 इट्ला तिरुगु इटू तिरुगु यहाँ पलटो होल्ड हैंड्स सॉरी मम्मी बोलो सॉरी मम्मी इट्स ओके ए सॉरी बोलो సో గైస్ ఇగో ఇట్లాంటి పద్ధతులు ఉంటారు వాళ్ళు ఈడేమో కొట్టేసిండు ఎందుకు కొట్టిండు చెప్పు అక్క నమస్తే ఏదో టాబ్లెట్ నోట్లో పెట్టేసుకుండు ఏ టాబ్లెట్ అది హెడేక్ ఏదో టాబ్లెట్ మొత్తం నోట్లో పెట్టిండు ఎందుకు పెట్టుకున్నాను కొట్టిన ఆయన చెంప మీద కొడితే అచ్చాడు వేయండు చార్జర్ తీసుకొని ఇసిరేసిండు ఏడ దాకింది చక్కెర వచ్చి ఎందుకు కొట్టిపోయాను ఎంత ఫోర్స్ లో కొట్టిండు తెలుసా లాడ ఎక్కువ చేయొద్దు ప్రేమించాలా ఎక్కువ ఓవర్ ప్రేమించిరా అంటే కథం షాట్ ఓవర్కి అక్క మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు భరించలే పిల్లలు అన్నాక భరించాలి అరే కదా అది కదా వీడు చూడాక మాట్లాడరా ఎందుకురా ఏం చేసారు అరే ఎందుకు ఏడిపించినావు ఏడిపించినావు అంట ఓవర్ బాటిల్ కొట్టుకోటా బాటిల్ తో నేను నువ్వు అగ్గిపెట్ట మచ్చ కాదు అర్థమైందా నువ్వు ఇర్ఫాన్ వాసింది ఎందుకురా ఇగో వీడు ఏం రా ఎందుకురా కోపం నాలకనే నాకు ఎంకరేజ్ నువ్వు చేసినావు నేను కాదు అర్థమైందా నువ్వు చేసినావు ఎవరు చేసిరు నువ్వు చేసినావు పిల్లలకి ఎట్లా ఒక పద్ధతిలో పెంచాలా లాడ్ చేసిరంటే వీళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తుండే అంటే ఒక మాట చెప్పారు వీళ్ళని వీళ్ళు ఇట్లా తయారయ్యారు మా పిల్లలు అట్లా తయారు చేయద్దుగా అత్తమ్మ మా అమ్మ మంచి చూసుకుంటావు ఒక మాట నాకు నువ్వు నీ పద్ధతిలో నువ్వు తిట్టద్దు కొట్టద్దు కరెక్టే మాటలలో నేను కొడతానా ఎప్పుడైనా కొట్టినానా ఇప్పుడు దాకా వీడు చిన్నప్పుడు నుంచి పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు దాకా కొట్టలేనండి వీడు మారా బెటామై ఓ మమ్మీ కొట్టిందా చాలు కదా మీనే అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు పప్ప కొడతాడా అది చెప్పు పప్ప ఎప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు కొట్టిండా పప్ప కొడతారా ఆడ ఏమైంది అని కాదు ఎవరైనా పిల్లలని కొడతారా ఫస్ట్ ఓవర్ కొట్టిరు కోన్ మారే ఓవర్ కొట్టిరు కొట్టినాక ఒక్కసారి కూడా ఓవర్ కొట్టిరు ఎట్లుంది అని మమ్మీ కొట్టిందా ఫస్ట్
అది చెప్తున్నా ఎందుకు కొట్టినా అడుగు ఫస్ట్. టాబ్లెట్ పెట్టుకుని నోట్లా ఏమైనా అయితే చూడు ఎత్తుకోమంటు. ఒక రోజు చూసుకో తెలిసి వస్తుంది. ఒక్క రోజు ఏంది నా దగ్గర ఉంటే ఇను గంటల వండ పెడతానా, గంటలనే వండుకుంటాను. ఆమె దగ్గర ఉంటే 12 గంటలు 12, 1, 2 మళ్ళీ ఏం చేస్తుంది పిల్లలు వండుకోలే అంటారు. వాడు కూడా టెంపర్ మళ్ళీ అట్లా అని చెప్పి వాడు కూడా స్కూల్ వాడు అప్పుడప్పుడు పంపించాలి కదా. వాడు చూపు ప్రేమ ప్రేమ ఏం ప్రేమ. కొంచెం ఏడిస్తే మీ మమ్మీ ఏమంటది తెలుసా? వద్దు జాందో ఈరోజు వద్దు స్కూల్ కి. మా అమ్మ అంటది మీ మమ్మీ అంటే మళ్ళీ అలా వీడు ఒక సంవత్సరం ఇంకో సంవత్సరంలో వేయాల వీని జల్లి వేసేసినాం. వీని స్కూల్లో అలవాటు కావాలని. నేను మళ్ళీ నర్సరీలో జాయిన్ చెప్పి అంటే వద్దు ఎల్కేజీలో జాయిన్ చేపిస్తా అని చెప్పి ఎల్కేజీ అసలు వీడు నర్సరీ ఇప్పుడు ప్లే స్కూల్లో వేయాల వీని. వీనికి ఏం చేసారు ఇప్పుడు ఒక ఏజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వీడు పోవాలన్నా ఎల్కేజీకి ఇప్పుడే వేసేసారు. వానికి రాయడానికి కొంచెం కష్టం అవుతుంది అయినా కానీ చేస్తున్నాం. అరే అని ఫ్రీడమ్ గుంజుకోద్దు అన్న. ఒక పని చేయి స్కూల్ కి కూడా పంపి ఇంట్లోనే కూర్చోచ్చు. అట్లా కాదు పద్ధతి కొన్ని కొంచెం ఉంటాయి వానికి సిస్టమేటిక్ గా. నిద్ర లేని మనిషి పోమంటే ఎట్లా పోతాడా అని. ఏం చెప్పాలి రాత్రికి జల్లి వండుకుంటే అది అయిపోతుంది అన్న. పిల్లలని వాళ్ళు ఆడుతుంటారు, ఈమెమో వీళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటది. చెప్పండి 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 చిన్నప్పటి నుంచి మాట్లాడినావు, డైలీ మాట్లాడాలని ఏమన్నా ఉందా? ఏం మాట్లాడతా ఎప్పుడైనా మాట్లాడింది చూసినా? ఏమైనా పని ఉంటేనే మాట్లాడతా. నువ్వు మమ్మీ దగ్గరనే ఉంటావు కాబట్టి అది ఫోన్లలో స్టార్టింగ్ ప్రేమ ఉన్నప్పుడు ఇంకా ఇంకా అన్నట్టు వీళ్ళ అమ్మతో ఇంకా ఇంకా అరే వదిలేసి వచ్చిరా అంటే ఇంటికి పోమంటే ఇంటికి పోరానా? ఇంటికి ఎందుకు పోవు నువ్వు? ఎందుకోను అగో అరే పోయి వారం ఉండేసిరా, నెల ఉండేసి 2 నెలలు 3 నెలలు పోయి ఉండేసిరా అంటే పోదు. అంటే నేను ఎప్పుడెప్పుడు పోవాలని చూస్తున్నాను. మీరు పోయినప్పుడు మేము ఎంజాయ్